వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద ఈసుజు కారు నడుపుతూ కనిపించారు. కారులో కేసీఆర్ తో పాటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఉన్నారు. అలాగే వెనక సీట్లో పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూర్చున్నారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ కారు నడపడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంగారెడ్డిలోని వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో లలిత సహస్ర పారాయణ కార్యక్రమాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపించారు. దేవాలయ అర్చకులు వాసవి కన్యక పరమేశ్వరికి వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి పట్టణం ప్రశాంత్ నగర్ లోని సాయిబాబా దేవాలయం ముఖద్వార నిర్మాణానికి గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ తోపాజీ అనంత కిషన్ భూమిపైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నాగరాజు, వెంకటరాజు, నాయకులు కరుణాకర్, మనోహర్, మానయ్య, ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శేఖర్, భాస్కర్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామ సమీపంలో బాలాజీ రైస్ మిల్ పై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. మిల్లు నుంచి భారీగా 600 పీడీఎస్ రైస్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని ప్రముఖ చారిత్రక కట్టడం చార్మినార్ నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. చార్మినార్ ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం వైపు ఊడిన పెచ్చులు పడ్డాయి. దీంతో పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గతంలోనూ పెచ్చులు ఊడితే అధికారులు మరమ్మతులు చేశారు. అలంపూర్ నియోజకవర్గం మొండవెల్లి మండలం తక్షశిలలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో రేషన్ డీలర్ షాప్ వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం 5 కేజీల సన్నబియ్యం ఉచితంగా ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం 1 కేజీ బియ్యం ఇచ్చి డీలర్ షాప్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో డీలర్ షాప్ లో పెట్టే వరకు అక్కడి నుంచి వెళ్లమని వారు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాగ్నోస్టిక్ సెంటర్ కు కేటాయించి అధునాతన భవన నిర్మాణానికి చేయూత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఎలాంటి లాభపక్ష లేకుండా ఎన్నో సంవత్సరాలుగా పట్టణ ప్రజలకు ఆపత్కాలంలో సేవలు అందిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్తాన్ని సేకరించి ప్రాణం పోస్తున్నామన్నారు. వనపర్తి జిల్లాలో ఎంపిక చేయబడిన ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బోధన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గని తెలిపారు. దీనికి సంబంధించి విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చదువులో వెనుకబడిన పిల్లల్లో మార్పు వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, ఈ బోధన పట్ల విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుందన్నారు. నగరంలో అకాల వర్షం ఆగం చేసింది. రాత్రి 10 గంటలు నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. సైదాబాద్ మండలంలోని కురమలగూడలో 78.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆస్మాన్ గార్లో 73.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైనట్టు అధికారులు తెలిపారు. కూడా వర్షం సూచనలు ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. మూసాపేట మండల కేంద్రంలోని వేముల గ్రామంలో దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలు ప్రజల్లోకి తీసుకువెళ్లినందుకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మూసాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.